హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 14 ఎక్సర్సైజ్ 14.1 చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు. దేర్ ఆర్ 2 క్యూబాయిడల్ బాక్సెస్ యాజ్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్. విచ్ బాక్స్ రిక్వైర్స్ ద లెస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ టు మేక్ అన్నారు. అండ్ ఇక్కడ ఈ కింద ఇచ్చిన ఫిగర్స్లో 2 బాక్సెస్ ఉన్నాయి. అయితే ఏ బాక్స్ని రెడీ చేయడానికి అంటే తయారు చేయడానికి మనకి లెస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తాము అని అడిగారు. ఓకేనా, అంటే మనకి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ఈచ్ బాక్స్కి. ఓకేనా, ఇక్కడ చూడండి ఫిగర్ ఏ, ఇక్కడ మనకి 3 మెజర్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఇదేంటి, క్యూబాయిడ్. 3 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి క్యూబాయిడ్ అనుకుంటాము. ఓకే, క్యూబాయిడ్కి లెంత్ ఏంటి 60, బ్రెడ్త్ 40, హైట్ 50 ఎంత ఇచ్చారు, 50 ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇక్కడ వీటిలో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫార్ములాలో. ఓకే, 2 ఇంటూ ఎల్ ఇంటూ బి అంటే 60 ఇంటూ 40 ప్లస్ బి ఇంటూ హెచ్ అంటే 40 ఇంటూ 50 ప్లస్ హెచ్ ఇంటూ ఎల్ 50 ఇంటూ 60. ఓకే, తర్వాత ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. 6 4 జర్ 24 ప్లస్ సేమ్ 2 జీరోస్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. దానికన్నా ముందు 4 5 జర్ 20, 2 జీరోస్ యాజ్ ఇట్ ఈస్. 5 6 జర్ 30, 2 జీరోస్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం అడిషన్ చేద్దాము. ఓకే, 1400, 2000, 3000 ఇది ఎంత అవుతుంది మనకి, 7400 అవుతుంది. ఇప్పుడు 7400 ఇంటూ 2 ఎంత అవుతుంది, 7400 ఇంటూ 2 14,800. సెంటీమీటర్స్ అంటే సెంటీమీటర్స్, మీటర్స్ అంటే మీటర్స్. ఇక్కడ మనకి ఏమీ ఇవ్వలేరు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అని, స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది మనకు ఫార్ములా కాబట్టి ఇలా తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఫిగర్ బి. మనకి ఇక్కడ ఇదేమి ఇచ్చారు, మనకి లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇదేంటి మనకి క్యూబ్. లెంత్ ఎంత 50, బ్రెడ్త్ 50, తర్వాత హైట్ ఇవి 3 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఏంటి, ఫిగర్ బి వచ్చేసి క్యూబ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి, 6a² అంటే ఇక్కడ ఏ ఏంటి 50. ఓకే, ఏ ఏంటి 50, 6 ఇంటూ a² అంటే 50 స్క్వేర్. 50 స్క్వేర్ని మనం ఏమని రాస్తాము, 6 ఇంటూ 50 ఇంటూ 50 అని రాస్తాము. ఓకే, ఇక్కడ 6 ఇంటూ 5 5 జర్ 25 అండ్ 2 జీరోస్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాము. ఓకే, 25 6 జర్ 150. ఓకే, ఈ 2 జీరోస్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాము. 15,000 స్క్వేర్ సెంటీమీటర్స్.
ఓకే, సెంటీమీటర్ స్క్వేర్ అన్నా స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నా ఒకటే. ఫిగర్ ఏ రెడీ చేయడానికి అంటే క్యూబాయిడ్ని రెడీ చేయడానికి ఏమో 14,800 మెటీరియల్, సారీ, ఫిగర్ ఏ సర్ఫేస్ ఏరియా ఏమో 14,800 ఉంది, ఫిగర్ బి 15,000 ఉంది. అంటే ఏది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుందంటే క్యూబ్, అంటే క్యూబాయిడ్ కన్నా ఎక్కువ లెంత్ ఉంది. సో దేన్ని రెడీ చేయడానికి మనకి లెస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ యూజ్ అవుతుంది అంటే క్యూబాయిడ్ని. అంటే ఫిగర్ ఏ రిక్వైర్స్ less amount of material. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ హూజ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 600 సెంటీమీటర్ స్క్వేర్ అన్నారు. ఇక్కడ మనకేం తెలుసు, ఫైండ్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే మనకు తెలిసింది సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే ఫార్ములా వస్తుంది. సో సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి, 6a². కానీ ఇక్కడ వాళ్ళు మనకి ఆల్రెడీ సర్ఫేస్ ఏరియా కంప్లీట్గా ఇచ్చేశారు. అంటే 600 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 600 అని ఇచ్చేశారు, ఈక్వల్స్ టు 6a². ఓకే, 6a² ఈజ్ ఈక్వల్స్ టు 600 అన్నమాట. అయితే మనకి ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద సైడ్, మనము అంటే ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. a² ఈజ్ ఈక్వల్స్ టు 600. ఇక్కడ ఏతో మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఇక్కడ డివిజన్లోకి వస్తుంది. 6 1s are 6 100s are. a² ఈజ్ ఈక్వల్స్ టు 100. మనకి a ఈజ్ ఈక్వల్స్ టు √100. స్క్వేర్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తే రూట్ అవుతుంది. a ఈక్వల్స్ టు మనము 100ని ఏమని రాయొచ్చు, 10² అని రాయొచ్చు. 10² స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. a ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నమాట. అంటే సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏంటి, సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 10 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ప్రమీల painted the outer surface of a cabinet of measures 1 meter, 2 meters and 1.5 meters. Find the surface area she covered. If she painted all surface, expect the top and bottom of the cabinet అన్నారు. అయితే ప్రమీల ఒక క్యాబినెట్కి పెయింట్ వేసిందంట. ఏంటి, అవుటర్ సర్ఫేస్ అంటే బయట పెయింట్ వేసింది. వాటి యొక్క మెజర్స్ ఏంటి, 1 meters, 2 meters అండ్ 1.5 meters. అంటే మనం దీన్ని ఎలా తీసుకుంటామంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని, అంటే అలా లెంత్ బ్రెడ్త్ హైట్ అని ఇచ్చారు మనకు, అక్కడ 3 ఇచ్చారు. అయితే ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ షీ కవర్డ్, అంటే ఆమె ఏదైతే కవర్ చేసిందో దాని సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంకేమన్నారంటే కవర్డ్ ఇఫ్ షీ పెయింటెడ్ ఆల్ సర్ఫేసెస్ ఎక్స్పెక్ట్ టాప్ అండ్ బాటమ్ అన్నారు. అంటే టాప్ ఇంకా బాటమ్ కాకుండా తను ఏదైతే సర్ఫేస్ ఏరియా కవర్ చేసిందో ఆ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి టాప్ ఇంకా బాటమ్ కాకుండా మిగతా 4 సైడ్స్ని అంటే 4 సర్ఫేసెస్ని తీసుకుంటే మనం ఏమంటాము, అండ్ దట్ మీన్స్ రిమైనింగ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ. ఓకే, టాప్ బాటమ్ తీసేసి రిమైనింగ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా యూస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటి, లెంత్ ఆఫ్ క్యాబినెట్ 1 meter, breadth 2 meters
అండ్ హైట్ 1.5 meters. ఓకే, మనకు వాళ్ళు ఇచ్చింది లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చారు. మనం దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఏమన్నారంటే, ప్రమీల ఒక క్యాబినెట్కి పెయింట్ వేసింది. ఏంటి అంటే టాప్ బాటమ్ రెండు వదిలేసి రిమైనింగ్ సర్ఫేస్ ఏరియా మొత్తం కవర్ చేసింది. ఆ కవర్ చేసిన ఏరియాని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, మనం టాప్ బాటమ్ కాకుండా తీసుకునే సర్ఫేస్ ఏరియాని ఏమంటామంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. ఓకే, అయితే ఇక్కడ ఈ క్యాబినెట్ ఏ ఫా మనకి ఇక్కడ మెజర్మెంట్స్ని బట్టి మనం ఎలా ఉంది అనుకుంటున్నాము, ఇది క్యూబాయిడ్ షేప్లో ఉంది. ఓకే, క్యూబాయిడ్ మెజర్మెంట్స్ని చూస్తూనే కదా మనం డిసైడ్ అవుతాం అది క్యూబాయిడా అని. ఆల్ మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉంటేనేమో క్యూబ్, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి క్యూబాయిడ్ ఫార్ములా తీసుకుంటాము. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాబినెట్ తీసుకుంటాము. మనకు ఫార్ములా ఏంటి, 2h ఇంటూ L ప్లస్ బి. ఓకే, 2h ఇంటూ L ప్లస్ బి. ఇక్కడ 2h ఏంటి 1.5, L ప్లస్ బి 1 ప్లస్ 2. ఓకే, ఇక్కడ 1.5 ఇంటూ 2 ఏమవుతుంది 3, 1 ప్లస్ 2 3, 3 3s are 9 మీటర్ స్క్వేర్ కవర్ చేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ వరకు సరిపోతుంది. ఓకే, ఏమని రాస్తాము, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాబినెట్ ఈజ్ 9 మీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ద cost of painting a cuboid of dimensions 20 centimeters into 15 centimeters into 12 centimeters at the rate of 5 paisa per square centimeter అన్నారు. అయితే ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఇచ్చారు, ఒక క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఇచ్చారు, దానికి పెయింట్ వేస్తే ఓకే పెయింట్ వేస్తే టోటల్ ఎంత అమౌంట్ అవుతుంది అనేది మనం చెప్పాలి. అయితే ఏమన్నారంటే ఒక స్క్వేర్ సెంటీమీటర్కి 5 పైసా పడుతుంది అంట. ఓకే, 5 పైసా పడుతుంది అన్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఉన్న ఏదో ఒకటి అంటే ఒక రూమే కావచ్చు ఏదైనా కావచ్చు, క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఉన్నదానికి పెయింట్ వేస్తే ఎంత కాస్ట్ అవుతుంది అన్నారు. అది కూడా ఏంటి అంటే ఒక స్క్వేర్ సెంటీమీటర్కి 5 పైసా అయితే. ఓకే, మనకి ఇక్కడ చూడండి, లెంత్ 20 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 15 సెంటీమీటర్స్, height 12 centimeters. ఓకే, ఇది క్యూబాయిడ్ కాబట్టి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యాక్చువల్గా క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబాయిడ్ అని వాళ్ళే ఇచ్చారు, టోటల్ అని అన్నారు కాబట్టి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఓకే, ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ ఎల్ ఇంటూ బి 20 ఇంటూ 15 ప్లస్ బి ఇంటూ హెచ్ 15 ఇంటూ 12 ప్లస్ హెచ్ ఇంటూ ఎల్ 12 ఇంటూ 20. 2 15s are 30, 0 యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. ఓకే, ప్లస్ 15 10s are 150 ప్లస్ 15 2s are 30, 150 ప్లస్ 30 అంతా 180 అవుతుంది. ప్లస్ 12 2s are 24, 0 యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. వీటన్నింటినీ యాడ్ చేస్తే 300 ప్లస్ 180 ప్లస్ 240 720 అవుతుంది. అంటే 2 ఇంటూ 720
2 ఇంటూ 720 ఏమవుతుంది 1440 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్న సెంటీమీటర్ స్క్వేర్ అన్న సేమ్. అయితే ఇక్కడ మనకి పెయింట్ అన్నారు. ఓకే, ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఏ క్యూబాయిడ్ at the rate of 5 paisa per స్క్వేర్ సెంటీమీటర్ అన్నారు. ఓకే, పర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నారు. అయితే ఇక్కడ మనకు టోటల్గా ఎన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ ఉన్నాయి 1440 ఇంటూ 5 చేద్దాం. ఓకే, 1440 ఇంటూ 5 500 5 4 20 5 4 20 plus 2 22 5 1 5 plus 2 7 7200 పైసా. దీన్ని రూపీస్లోకి కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. జీరోస్ జీరోస్ క్యాన్సల్ 72 అంటే 72 రూపీస్ అవుతుంది. ఓకే, సింపుల్. దీంతో మనకి ఎక్సర్సైజ్ 14.1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను 14.2 చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సమ్స్ కానీ మీకు అర్థమైతే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.